అంత మాత్రమే కాదు, మీరు మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్నారు. దేవునికి స్తోత్రం. సంఘం ఎవరిని చూసి నడుస్తుందంటే సేవకుడిని చూసి నడుస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు అలా ఉండడానికి కారణం ఏంటంటే అంగీకరించిన తర్వాత మమ్మల్ని దేవుణ్ణి పోలి నడిచారు మీరు. ఇప్పుడు ఆ పోలిక మీలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రతి సేవకుడు సంఘానికి మాదిరై ఉండాలి. ఏదో ఇష్టానుసారంగా సేవ చేస్తే సరిపోదు. అపోస్తలుడైన పౌలు అంత అంగీకరించిన మీకు నేను మాదిరి, నా దేవుడు మాదిరి. మీరు చూసేది నన్ను, దేవుణ్ణి చూసి నడిచారు కనుక నీ యోగ్యత మీలోకి వచ్చింది. సేవకుడు సరిలేకపోతే సంఘాలు, ప్రస్తుత దినాల్లో సంఘాలు పాడైపోవడానికి గల కారణం సేవకుడు సరిలేకే. సేవకుడు సంఘానికి మాదిరిగా లేక, చెప్పే స్థితిలో లేక, చెప్పించుకునే స్థితిలో ఉన్నాడు కనుకనే సంఘాలు బాగుపడడం లేదు, సంఘాలు ఆత్మీయంగా ఎదగడం లేదు, సంఘాలు పరలోకానికి సిద్ధపడడం లేదు. కారణం సేవకుడే, నేనే కావచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఒకవేళ అలా సేవకుడు ఉంటే సంఘం పాడైపోతుంది, సంఘం పతనమైపోతుంది. సంఘం పతనమైపోతే దేవుడికి కోపం వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా ప్రతి సేవకుడు సంఘానికి మాదిరి ఉండాలి. ఆ తర్వాత దేవుడు మనకు మాదిరి. దేవునికి స్తోత్రం. నన్ను చూడకండి, ఆ సిలువను చూడండి, నన్ను పక్కనెట్టేయండి అంటే సిలువ ప్రత్యక్షతను కనపరిచే నేనే. సిలువను చూడండి, నన్ను చూడొద్దు అన్నానంటే నాలో ఏమున్నట్టు? నాలో పాపం ఉన్నట్టు, నాలో భేదం ఉన్నట్టు, నాలో సాతాను సంబంధమైన లక్షణాలు ఉన్నట్టు. కనుక నేను నన్ను చూడొద్దు అన్నాను. నన్ను చూసి నేర్చుకో అనే ధైర్యం ఉండాలి సేవకుడికి. దేవునికి స్తోత్రం. అట్టి రోషం ఉండాలి, అట్టి పట్టుదల ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు మమ్మల్ని చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యమును అంగరించి మమ్మును, యేసయ్యని పరిచయం చేసింది ఎవరు? సేవకుడే కదా. వాక్యముల సత్యములు తెలియచేసింది ఎవరు? కదా. ఆ దృష్టాంతమనంతా నీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించింది ఎవరు? సమస్తాన్ని నీకు సమస్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి లేదా వివరించి చెప్పింది ఎవరు? సేవకుడే కదా. చెప్పిన సేవకుడే. అలా లేకపోతే క్రీస్తుని ఎలా ప్రత్యక్షపరిచేది?